కాబట్టి పట్టుకొచ్చాడు, మా మేనత్త కాబట్టి పట్టుకొచ్చింది అని తింటుంది. ఆవిడ మనసులో ఉండే సరదాలు తీరితే మంచి పిల్లలు పుడతారు, సందేహం ఏమీ లేదు. గర్భిణీ స్త్రీని దేవుణ్ణి చూసినట్టే చూడాలి, అందులో అనుమానమే లేదు. ఆవిడకు ఉండేటువంటి కోరికలన్నీ అనారోగ్యకరం కానివన్నీ మనం తీర్చాలి. వాడు మనసు సంతృప్తిగా ఉంటే లోపల బిడ్డ హాయిగా పెరుగుతాడు. అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకేదో 2 పళ్ళు కావాలి, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోలేరు. మనం 2 యాపిల్ పళ్ళు ఇస్తే అవి ఎలాగో వైద్యుడు చెప్పేది అవే కాబట్టి తింటాడు. ఇక చిన్నపిల్లాడి దగ్గరికి వెడితే ఏమైనా పట్టుకెళ్ళమన్నారు. ఎందుకన్నారు అంటే మనం పట్టుకెళ్ళకపోతే వాడే అడుగుతాడు, ఎందుకు వచ్చావు ఏం తేకుండా అని అడుగుతాడు. ఎందుకు వచ్చావు మా ఇంటికి పని లేకని సంచి లాక్కుంటాడు. అందుకని చేయమన్నారు. అలాగే ఇప్పుడు శంకరాచార్య స్వామి ఏమంటున్నారంటే శివుణ్ణి దర్శించాలి, మనం ఏదన్నా ఇవ్వాలి కదా అంటే ఏమి ఇయ్యగలం. కరస్థే హేమాద్రౌ గిరిశనికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణే శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభే కమర్థం దాస్యేకం భవతు భవదర్థం మమ మనకా. ఇది శివానంద లహరిలో 27వ శ్లోకం. తర్వాత శివుడికి మనకి రామ్ రామ్ అన్నాం కదా, ఇంకో శ్లోకం చెబుతాను, అది 87వ శ్లోకం. మధ్యలో 60 శ్లోకాలు ఉన్నాయి. కానీ షష్ఠిపూర్తి పండగ చేసినట్టుగా 2 శ్లోకాలకి ఒక అనుబంధం పెట్టారు. మనము శివుడికి ఏమి ఇస్తాం? అందుకని శంకరాచార్య మన తరఫున వాదించేటువంటి న్యాయవాది కాబట్టి భగవంతుడి దగ్గర కైలాసంలోనైనా వైకుంఠంలోనైనా మనకి న్యాయవాది కావాలంటే శంకరాచార్య ఒక్కరే న్యాయవాది, మన తరఫున వాదిస్తారు. ఎంత చమత్కారంగా వాదిస్తారంటే అమ్మవారితో ఆయన అంటాడు, అమ్మా నీ పాదపద్మాల మీద నా మనస్సు లగ్నం చెయ్యలేను, నా వల్ల కాదు అది. అందుకని ఓ పని చేయి, నా మనస్సు ఎక్కడుంటే అక్కడ నీ పాదపద్మాలు పెట్టమన్నాడు. తెలివైన వాదన అంటే ఇదే మనం అడగాలి. మన పూజా మందిరంలోనే అడగాలమ్మా. అన్ని చోట్ల కోటి దీపాలు ఉంటాయా? అన్ని చోట్ల భక్తి టీవీ ఉంటుందా? ఎల్లప్పుడూ మనం గుళ్ళోకి వెళ్ళగలుగుతామా? మన పూజా మందిరాన్నే దేవాలయం చేసుకోవాలి. మీ ఇళ్లల్లో ప్రధానమైనది ఏది అంటే పడగది, నీళ్ళగది, వంటగది అని చెప్పకూడదండి. మా ఇంట్లో పూజా మందిరమే ప్రధానమని ఎవరు చెబుతారో వారు నిజమైన భక్తుల కింద లెక్క. మన పూజా మందిరంలోకి వెళ్ళగలగాలి మనం అన్ని విధాలా. అక్కడే అయ్యేం మనం మనస్సు లగ్నం కాలేదు. చాలామంది అంటారు మాకు ధ్యానం చేస్తుంటే లగ్నం ఓట్ల, పారాయణం చేస్తుంటే లగ్నం ఓట్ల. అప్పుడు అమ్మవారితో ఏం వాదించాలంటే నా మనస్సు ఎక్కడెక్కడికో పోతుందమ్మా, ఓ పని చేయి, నువ్వు సర్వాంతర్యామి కదా, అది ఎక్కడెక్కడికి పోతే అక్కడికి నువ్వు కూడా పోవమ్మా అని చెప్పడమే. గొడవ లేని పనిది. ఆవిడ ఏమైనా ఎక్కడికైనా వెళ్ళగలదు కదా. అందుకని పరమేశ్వరుడికి మనం ఏమి చేయగలమంటే సాధారణంగా ఎవరింటికైనా పెడితే బంగారమో డబ్బో పట్టుకెళ్ళాలని చూస్తాం. ఈ మధ్య ఆ కోరికలు కూడా మానేసాం. తులం 1,25,000 అయితే ఏం పట్టుకెడతాం? ఇక్కడ ఉన్నది కాపాడుకోవడమే కష్టంగా ఉంది. అందుకని బంగారం బదులు వెండి, బంగారం బదులు